కన్సీల్డ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి కిచెన్ కట్టుకున్నారండి. దానికి నాకు ఓపెన్లో అయినా ట్యాప్ కావాలని కస్టమర్ అడిగారు. ఈ విధంగా మనం దాన్ని ప్లస్ ట్యాంక్కి దగ్గర గన్ పాయింట్ని వచ్చేసి మనం అడిషనల్ పాయింట్గా తీసుకోతున్నాము. ఇప్పుడు ఆ అడిషనల్ పాయింట్కి మనం ఏం చేయాలంటే బ్రాస్ ఎల్బో, ముక్కాలు కర్ర బ్రాస్ ఎల్బో ఒకటి, ఎక్స్ నిప్పల్ ఒకటి. ఎక్స్ నిప్పల్ను ఫస్ట్ టైట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్రాస్ ఎల్బోనైనా టైట్ చేయొచ్చండి. అలా తీసుకున్న తర్వాత ఈ విధంగా, లేదా అంటే మీకు డైరెక్టు ఎంటీఏ ఎల్బో వస్తుందండి, అది తీసుకోవచ్చు. సాల్వెంట్ తీసుకొని ఈ విధంగా అక్కడ పిల్లర్ ఒకటి రావడం వల్ల మనం ఎల్బోలో వేసి తిప్పుతున్నామండి. ఆ విధంగా కరెక్ట్గా వేసుకొని ఇక్కడ బ్రాస్టీ ఎందుకు బిగించామంటే మనం గన్ పాయింట్ని యాక్చువల్గా అక్కడ ఉన్న గన్ పాయింట్ని తీసేసి దాన్ని కనెక్షన్ అడిషనల్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఆ గన్ పాయింట్ను అక్కడికి సెట్ చేసామండి. ఆ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనము సింక్లోంచి ఒక పైప్ని ఈ పక్కకు తీసాం. ఆ పైప్ను ఆ విధంగా ఈ పక్క లైన్ ప్రాసెస్ చేసుకొని చేసాం. ఇంకా ఆ విధంగా పూర్తి అయిపోయిన తర్వాత ఈ విధంగా క్లాంపులు అనేది చాలా జాగ్రత్తగా క్లాంపులు కొట్టుకోవాలండి. దానికి బ్రాస్టీకి మనం వచ్చేసి యాంగిల్ కాక్ ఫిట్టింగ్ నీట్గా టెఫ్లాన్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోండి, లీకేజ్ అనేది ఉండదు. కంపల్సరీ ఈ విధంగా టైట్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి మొత్తం ఈ విధంగా టైట్ చేసి దాని తర్వాత మనం వచ్చేసి హెల్త్ పాసెట్, గన్నుకు సంబంధించిన హెల్త్ పాసెట్ దాదాపు వాటర్ టెక్ కంపెనీదే తెచ్చుకున్నారు ఓనర్లు. ఫిట్టింగ్స్ కూడా వాటర్ టెక్లో తెచ్చుకుంటున్నారు. ఆ విధంగా గన్ పాయింట్కి వచ్చేసి ఒక క్లాంప్ వస్తుందండి. ఆ క్లాంప్ను ఫస్ట్ సెట్ చేసుకోవాలి. ఇది ఈజీ వే అండి. థ్రెడ్ తిప్పడము టైట్గా ఆ గన్ పాయింట్కు ఏ పొజిషన్లో కావాలనో ఆ పొజిషన్లో నీట్గా పొజిషన్లో కరెక్ట్గా సెట్ చేసుకొని పైపు మీకు మీటరు అనుకుంటే మీటర్ తీసుకోవచ్చు అండి, లేదంటే కొద్దిగా తక్కువ ఉండేది కానీ తీసుకోవచ్చు. గన్ పాయింట్ను ఆ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత డ్రిల్లింగ్, అది కరెక్ట్ మార్కింగ్ తీసుకోండి. ఏ పొజిషన్లో పెట్టుకుంటారో ఆ పొజిషన్లో మార్కింగ్ తీసుకొని డ్రిల్ చేసుకున్న తర్వాత పిసర్సు, రావల్ ప్లగ్ అంటారు, రావల్ ప్లగ్ను ఫిట్ చేసి ఈ విధంగా స్క్రూస్ నీట్గా టైట్గా ఫిట్ చేసుకోండి. ఫిట్ చేసిన తర్వాత గన్ పాయింట్ రెడీ అయిపోతుందండి. అడిషనల్ పాయింట్ ఎప్పుడైనా సరే మన దగ్గర మనకు బ్యాక్ సైడ్ కానీ ఎక్కడన్నా ఉంది అంటే కనుక అక్కడ నుంచి ఈ విధంగా బ్రాస్ ఎల్బో, ఎక్స్ నిప్పల్ వేసేసి లైన్ రన్ చేసుకోవచ్చు అండి. ఇది ఆల్మోస్ట్ ఆల్ సీనియర్ ఎలక్ట్రీషియన్లకు అందరికీ తెలిసి ఉంటుంది. అప్కమింగ్ ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్లు ఎవరన్నా ఉంటే వారికైతే ఈ వీడియో కొద్దిగా ఉపయోగకరంగా ఉంటుందండి. అడిషనల్ లైన్ ఎలా కొట్టాలి, మళ్ళీ అక్కడ తీయాలి ఇక్కడ తీయాలి అలా ఎలా చేయాలనకుండా ఎక్కడైనా సరే మెయిల్ బ్రాస్ ఎల్బో ఉంటుంది, అదైనా మీకు డిస్ప్లే చూపిస్తాను. ఆ బ్రాస్ ఎల్బోలైనా పెట్టుకొని డైరెక్ట్ ఈ విధంగా చేసుకొని రావచ్చు అండి. అంతే, మీకు ఆ కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఈ పక్క హెల్త్ పాసెట్ సెట్ అవుతుంది. ఆ పక్క సింక్లో కూడా మీకు ఈ విధంగా మొత్తం లైన్ అనేది నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుందండి. మీకు అది ఆ పక్క ఎల్బో చూపించాం కదా, అది వచ్చేసి సింక్లోకి వెళ్ళిపోయి ఉంటుందండి. మీకు సింక్ పొజిషన్ చూపిస్తాను చూడండి. సింక్లో ఎక్కడ కనిపించకుండా అదొక ట్యాప్ మాత్రం ఉంటుంది. ఆ విధంగా స్టీల్ సింక్. ఇప్పుడు ఆయన కోరుకున్నట్టు ఆ ట్యాప్ ఆ విధంగా వచ్చేసిందండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఎనీ టైం ఇలాంటి చిన్న చిన్న టిప్స్, అన్ని వీడియోలు, ప్రతి దానికి సంబంధించి ప్లంబింగ్ సంబంధించిన ప్రతి వీడియో మన యూట్యూబ్లో దొరుకుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ.